ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా ఇవాళ రైతులు ఏదైతే అప్రపాలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి కొరకు ఆ 2 లక్షల రుణమాఫీకి వెంటనే ప్రభుత్వం ప్రయత్నం మొదలు పెట్టాలి, వెంటనే రుణమాఫీ ప్రకటించాలి, చెయ్యాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి అడ్డం పెట్టుకొని తప్పించుకోవడానికి లేదు. ఎన్నికల కమిషన్ రాయండి, ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు లాభం జరిగే పని కాబట్టి దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. మీరు ఆ రోజు రైతు బంధు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆపినా మేము అటువంటి ప్రయత్నం చేయం. తప్పకుండా 2 లక్షల రుణమాఫీ కనుక మీరు వెంటనే చేస్తే దానికి ఎన్నికల కమిషన్ అనుమతి అడిగితే మేము కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న మాటను కూడా మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా వెంటనే అది చేయాలి. అదేవిధంగా రైతు బంధు అందరి రైతులకు కూడా ఇవ్వాలి వెంటనే. మేము ఎప్పుడైనా సరే సీజన్ ప్రారంభమయ్యే నాటికే మొత్తం 95% మందికి ఇచ్చినాం. ఏదైనా పెద్ద రైతులు ఉంటే 2 రోజులు ఆలస్యంగా ఇచ్చినామేమో తప్ప చిన్న రైతులకు 10 ఎకరాల లోపున్న రైతులందరికీ కూడా సీజన్ ప్రారంభమయ్యే నాటికే ఇచ్చినాం. మొత్తం 11 సార్లు కూడా ఎప్పుడు కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండానే చూసుకున్నాం. మరి అదే పద్ధతిలో వెంటనే మీరు అన్న రైతు భరోసా ప్రకారం 15,000 కూడా చేసి వెంటనే మిగతా అందరు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బోనస్ ఏదైతే చెప్పినరో మీరు ఇవన్నిటి కూడా 9వ తారీఖున మీరు చెప్పింది మీ అంతలో మీరే డేట్ ఆ రోజు చెప్పాను. 9వ తారీఖు నాడు ఇస్తామన్న మాట చెప్పాను. 9వ తారీఖు పోయి డిసెంబర్ 9వ తారీఖు పోయి 100 రోజులు అయింది. ఇప్పుడు 100 రోజులు దాటింది. పైగా ఇవాళ రైతులకు ప్రత్యేకమైన అవసరం ఏర్పడుతుంది. మీరు చేసిన తప్పు వల్లనే రైతులు అప్రపాలయ్యారు, ప్రైవేట్ వడ్డీల పాలవుతున్నారు. కాబట్టి వెంటనే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బోనస్ కూడా మీరు వెంటనే ఇస్తామని చెప్పినారు. వాస్తవానికి మీరు వచ్చిన తర్వాత వర్షాకాలం పంట వచ్చింది, దానికి ఇవ్వలేదు. కనీసం యాసంగికి ఇస్తారేమో అని చెప్పి రైతులు ఎదురు చూసినారు. రైతులు దెబ్బతింటున్నారు. కాబట్టి వెంటనే ఈ రోజు నుంచి కొనే ధాన్యం ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ మీరు మాట ఇచ్చింది ఏదైతే ఉందో అది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటికి తోడు ఏదైతే మీరు నీళ్ళు ఇస్తామని చెప్పి ముందు నీళ్ళు ఇచ్చినరో మిమ్మల్ని నమ్మి పొలాలు చేసుకున్నారో వ్యవసాయం చేసుకున్నారో రైతులు పంట పెట్టుబడి పెట్టి ఎకరానికి 25 నుంచి 35 వేల వరకు ఏదైతే ఖర్చు పెట్టినరో మొత్తం రైతాంగం దాన్ని వెంటనే లెక్కలు చేసి ఎన్ని లక్షల ఎకరాల్లో పోయిందో మొత్తం ఆ రైతాంగానికి అంతటి కూడా ప్రభుత్వం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలి, వెంటనే మీ పెట్టుబడి సహాయం అందించాలి. మీ ప్రభుత్వం చెప్పడం వల్లనే, మీ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం వల్లనే మేము దున్ని నాటు పెట్టుకున్నాం. మేము మొత్తం పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టినాం. తీర పంట పొట్టకొచ్చిన సమయానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు, దానివల్లనే మేము దెబ్బతిన్నామనే మాట ఏ రైతును అడిగినా చెప్తున్నాడు ఇవాళ. కాబట్టి తప్పకుండా వెంటనే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇది వచ్చిన కరువు కాదు, ప్రభుత్వమే తెచ్చిన కరువు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత ప్రభుత్వం వల్లనే వచ్చిన కరువు అనే మాట రైతాంగం స్పష్టంగా చెప్తున్నారు. మీ నిర్వహణ లోపం వల్లనే దెబ్బతిన్నామనే మాట చెప్తున్నారు. వెంటనే ఎకరానికి 25,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఆ పెట్టుబడి సాయం కూడా అందించాలి. వెంటనే నష్టం కింద పంట నష్టం కింద ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ.